ఆట బొమ్మలు. ఈ కథను రచించిన వారు తపతి గారు. ఈ కథ ఆంధ్రజ్యోతిలో 1989లో ప్రచురితమైంది. అమ్మా ఊ ఊ. అబ్బబ్బా, మళ్ళీ ఏం చేశావురా వెధవా? సెలవులిచ్చి 3 రోజులన్నా కాలేదు కాని మీ గోలతో 3 యుగాలైనట్టుందిరా బాబూ. మాటి మాటికి మీరిలా తన్నుకు చస్తుంటే మీ సెలవులయ్యేటప్పటికి నాకు పిచ్చెక్కిపోవడం మాత్రం ఖాయం అంటూ ఉతుకుతున్న బట్టలు వదిలి పిల్లలున్న గదిలోకి వచ్చింది శాంతి. గదంతా చిందరవందరగా విసిరేసిన ఆటబొమ్మల మధ్య ఏడుస్తూ కూర్చుని ఉన్న చిన్ని ఏడ్పుని బొమ్మ బూరుతో అనుకరిస్తూ గంతులేస్తున్నాడు బాబీ. తల్లిని చూడగానే అన్నయ్య నా బొమ్మ జుట్టంతా చింపిరిగా పీకేశాడమ్మా అంటూ రాగాన్ని మరింత పెంచింది చిన్ని. ఆ బొమ్మతో ఎంతసేపు నువ్వే ఆడుకుంటావు కాని నాకొక్కసారి కూడా ఇవ్వకపోతే మరేం చేస్తానేంటి అన్నట్టు కొరకరా చూస్తున్న బాబీని మందలింపుగా ఓ చూపు చూసి, పోనీలేమ్మా, నీ బొమ్మకు నేను చక్కగా తలదువ్వి రబ్బర్ బ్యాండ్ పెడతానుగా అని బుజ్జగిస్తూ కూతురు పక్కన కూర్చుంది శాంతి. ఇంకా అక్కడ తన ఆట పూర్తయినట్టుగా తాతగారి గదిలో దూరాడు బాబీ. బుజ్జగింపుతో కూతుర్ని నిద్రపుచ్చి బొమ్మలన్నీ సర్దుతున్న శాంతి గంట నుంచి ఆ మూలం చేరి, ఏమి తగలెడుతున్నావురా బడవా అని వినిపించిన మామగారి అరుపుతో మామగారి గదివైపు నడిచింది. తల్లి రాకను గమనించిన బాబీ గాబరా పడుతూ చేతిలో కళ్ళజోడిని తాతగారి మీద గిరాటేసి మంచం కిందకి దూరిపోయాడు. ఆ విసురులో కింద పడిన కళ్ళజోడు అద్దాలు కాస్త పగిలిపోయాయి. అయ్యయ్యో, బంగారం లాంటి కళ్ళజోడిని బద్దలగొట్టేశావు కదరా బాబూ అంటూ పగిలిన కళ్ళజోడిని చేతిలోకి తీసుకున్నారు తాతగారు. ఒకవైపు బట్టలు, మరోవైపు వంట ఎదురు చూస్తుండడంతో బాబీని బయటికి లాగి దండించే పని మామగారికి వదిలి ఇంటి పనిలో జొరబడిపోయింది శాంతి. వేలెడు లేడు వెధవ, ప్రాణాలు తోడేస్తున్నాడు. ఒక్క వస్తువు పెట్టించోట ఉండనివ్వడు కదా. ఇటు సర్దుతుంటే అటు చిందరవందర చేసి పారేస్తుంటాడు. నిన్నటికి నిన్న ఇల్లు ఇల్లంటూ సోఫాలోని కుషన్లన్నీ గదిమూల బొమ్మరిల్లులా పెట్టి ఆడుతూ ప్లేడుతో కోసి పారేశాడు. ఇలాంటి అల్లరి పనుల్ని తెలియని పిల్ల చేష్టలుగా ఇంకా 1 నెల రోజులు భరించాలని తలుచుకుంటేనే గుండె లయ తప్పుతోంది శాంతికి. ఏమిటో 7 ఏళ్లు కూడా నిండని వాడి ప్రాణానికి ఇంగ్లీష్ చదువులంటూ మొన్నటిదాకా పరీక్షల పేరుతో కాలు కదపనీయకుండా కూర్చోపెట్టి చదివించాను. పిచ్చి వెధవ, ఏదో 4 రోజులు వాడిష్టం వచ్చినట్టు వాడిని ఆడుకోనిస్తే మునిగిపోయేదేముందిలే అని తాను అనుకుంటూ ఉంటే వీడు 3 రోజులకే తన ఓపిక సగం లాగి పారేశాడు. అప్పటికి వాడికి సరైన దెబ్బలు పడకనే ఇలా పేట్రేగిపోతున్నాడంటూ మామగారు కోపం చేసినప్పుడల్లా బెల్ట్తో దెబ్బలు తింటూనే ఉంటాడు. అయినా ఆ క్షణం చల్లబడతాడు, మరుక్షణం మామూలైపోతాడు. వాడు అల్లరి పనులు చెయ్యకుండా బుద్ధిగా కూర్చోవాలంటే కథలు చెప్పాలి. కానీ రోజంతా కథలు చెప్తూ కూర్చోవడం తనకెలా కుదురుతుంది? కుదిరినా ఆటపాట లేకుండా సెలవుల్లో కూడా వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఎంతసేపని వాడి చిన్ని బుర్రను పుస్తకాల ముందు కూర్చోబెట్టగలదు తను? పోనీ తనతో పాటే వాడిని ఆ పని ఈ పని చెయ్యమని ప్రోత్సాహపరిస్తే? అలా సాగుతున్న ఆలోచనలతోనే పని ముగించిన శాంతి మామగారికి భోజనం వడ్డించి అప్పుడే నిద్రలేచిన మున్నీకి, అలిగి మూల కూర్చున్న బాబీకి అలక తీరేలా కథలు చెప్తూ అన్నం తినిపించింది. కథలతో అలకంతా మర్చిపోయిన బాబీ, నిద్ర తీరిన చిన్ని మళ్ళా ఇల్లంతా పరుగులు పెడుతూ దాగుడు మూతలాట మొదలెట్టారు. భోజనం ముగించి వంటిల్లు సర్దుకుంటున్న శాంతి చిన్ని వేసిన కేకతో ముందు గదిలోకి వచ్చింది. అలమరాలోకి దూరి దాక్కుంటూ ఇంకు సీసా కింద పడేశాడు బాబీ. సీసా పగిలి ఇంకు గది నిండా చిందిపడింది. ఆ పొరపాటు పనికి వాడిని ఏ విధంగా శిక్షించాలో బోధపడిన శాంతి గది శుభ్రం చేసి కథలు చెప్తానంటూ తన పక్కన పడుకోబెట్టుకుంది పిల్లలిద్దరినీ. సాయంత్రం శివరాన్ రాగానే ఆ రోజు మనవడు చేసిన ఘనకార్యాన్ని చెబుతూ చివరిగా, ఈ గడుగ్గాయిని ఈ మధ్య కొత్తగా పిల్లల కోసం పెట్టిన హాలిడే హోంలో ఈ 1 నెల రోజుల పాటు ఉంచితే మంచిదేమోరా బాబూ అంటూ సెలవిచ్చారు. ఆ రాత్రి జరిగిన తర్జన భర్జనల అనంతరం అంతా కలిసి మరునాడు బాబీని చిల్డ్రన్స్ హాలిడే హోంలో చేర్పించుదామన్న నిర్ణయానికి వచ్చారు. బాబీని హాలిడే హోంలో చేర్చి వచ్చిన రోజున తుఫాను బీభత్సంలా ఉన్న ఇల్లంతా శుభ్రంగా తుడిచి సర్దుకుంది శాంతి.
పెద్ద తుఫాను వచ్చి తగ్గినంత ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట సాయంత్రం అయ్యేటప్పటికి గాలి స్తంభించిన అనుభూతితో విలవిల్లాడింది శాంతి మనసు. మరునాడు ఏదో ఒక మూల కూర్చొని చడీ చప్పుడు లేకుండా ఆడుకుంటున్న చిన్ని గునగున పాటలు తప్ప ఇల్లంతా బోసిపోయి జీవకళ కోల్పోయిన అనుభూతికి లోనయ్యారు. అప్పటిదాకా బాబీ తుఫాను సందడికి అలవాటు పడిన ఆ కుటుంబ సభ్యులు రోజు పిల్లల అరుపులు పరుగుల మధ్య హడావుడిగా పనిచేసుకునే శాంతికి చేతి నిండా పని లేక సర్దిందే సర్దుతూ ప్రియమైన ఆటబొమ్మ కోసం వెతుకులాడే పసిపాపల ఆ గదిలోకి ఈ గదిలోకి దిగులుగా తిరుగులాడింది శాంతి. మూడో నాటి సాయంకాలానికి ఆ ఇంటిలోని స్తబ్దతను భరించడం దుర్భరంగా తోచింది శాంతికి. అరల్లోని ఆటబొమ్మలు తమ ప్రియనేస్తం కానరాక మౌనంగా రోధిస్తున్న భావన కలగ్గా శాంతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆటపాట లేకుండా ఒంటరిగా కిటికీలో కూర్చుని దిగాలుగా రోడ్డు వైపు చూస్తోంది చిన్ని. దూరంగా తండ్రి చెయ్యి పట్టుకుని నడిచి వస్తున్న బాబీని చూడగానే కిటికీలో నుంచి చెంగున దూకి అన్నా అని అరుస్తూ ఒక్క పరుగున బాబీని చేరుకుంది చిన్ని. ఆ సాయం సమయాన చల్లగా వీచిన పిల్ల తెమ్మెరతో ఆ ఇంటిలోని ఆటబొమ్మలన్నీ జీవకళతో ఆహ్లాదంగా కదలాడుతూ తమ ప్రియనేస్తానికి స్వాగతం పలుకుతున్నాయి. ఆప్యాయంగా బాబీని హృదయానికి హత్తుకున్న శాంతి కళ్ళు నీ ఆటబొమ్మలు కదలాడకుండా నే బ్రతకలేనురా కన్నా అన్నట్టు జలజల వర్షించాయి. కథ సమాప్తం.